తాత ఇంక 2 రోజుల్లో హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది. ఆ కొత్త సంవత్సరము మా ఫ్రెండ్స్ అంతా బయట అంతా కేకులు కోస్తారు, మందులు తాగుతారు, ఏమేమో చేస్తారు. ఈసారి ఎట్లన్నా గానీ నేను హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలా. ఊర్లు పక్క ఊర్లు అంతా దేశం అంతా పలానోడు చేయనాడు బాగా అందరూ నా గురించి చెప్పుకోవాలా. ఎట్లన్నా గానీ నాకు డబ్బులు చెయ్యి. ఈసారి మాత్రము బయట దూరంగా వెళ్ళిపోతా, అందరికి తెలిసిపోవాలా ఓ పలానోడు హ్యాపీ న్యూ ఇయర్ చేస్తున్నాడు. కేకు అన్నము అన్ని చేసేస్తా. నాకు డబ్బులు మాత్రం మరుగు చేసి నాకు ఇచ్చినావంటే హ్యాపీ న్యూ ఇయర్ చేస్తా. ఎట్లన్నా చేసుకో, నాకు డబ్బులు కానే కావాలా. ఎంత మట్టుకు కావాలి నాయనా? నువ్వు ఎంతకి ఇవ్వగలవు చెప్పు. కానీ ఎంత మట్టుకు నీ అందాజు? ఒక 5,000 చాలు. 5,000 అంతే, ఏమన్నా కాదు. కానీ నువ్వు పొద్దుగోకులా ఇవే తీస్తా ఉన్నావా? ఏమన్నా సంపాదించేస్తా ఉన్నావా? లేదు నా కొడుకు ముస్లిం నా కొడుకు పెట్టుకొని ఎసురు నా కొడుకు ఇస్తాడు అని ఉండవా? దేశం మీద ఏడుండే నువ్వు ఈ బతుకుతా ఉన్నావే. ఇంక దేశం మీద పోతే ఎంతమో ఏటికి బతికేవు నువ్వు. నీ ఇష్టాచారం దుడ్లు ఇస్తే హ్యాపీ న్యూ ఇయర్ తాత స్వామి. హ్యాపీ ఉంటుందిరా. హ్యాపీ నా దగ్గరే నువ్వు ఇంత మటుకు కాపురం చేస్తా ఉన్నావు. నువ్వు నీకు 5,000 ఇచ్చి నీ దేశం మీద మహారాజులు చూసిన వాళ్ళు ఏమో వాళ్ళు హ్యాపీ కొడతా ఉన్నారు, వాళ్ళు పడే బాధలు పడతా ఉన్నారు మనకు అవసరం అయ్యి. ఏమా నువ్వు తాగే వాళ్ళు తాగి ఊగే వాళ్ళు ఊగి నువ్వు కేకులు కోసి నువ్వు ఇది కనుక్కొని వచ్చేట్లుగా ఉండవా? నీ బతుక్కే పని నీకు కూడా రవ్వ ఎత్తుకొచ్చి ఇస్తాలే. ఇస్తావులే, నాకేమో ఎత్తుకొచ్చి ఇస్తావు. అంత పాలడాలు కేకు ఎత్తుకొస్తావులే. తెల్లగా ఎర్రగా అదే ఎవరన్నా పుణ్యాత్మలు పెడతా ఉంటే దాన్ని అంత ఆడుకొని కాగితంలో ఎత్తుకొస్తావు. అయ్యో అంత అంత పాపాత్ముడు కాదు తాత. 5,000 ఇస్తే నీకు ఎంత కాలం ఎంతకే ఎత్తుకోవచ్చు పెడతా. ఇట్లా పుణ్యాత్ముడు నువ్వు పుణ్యంగా బతుకుతా ఉండే మనిషి నువ్వు. ఇప్పటికే మళ్ళా మన్నంతా మెట్ట కొట్టి ఉంచి గడ్డం తీపిస్తే ఇప్పుడు మళ్ళా గడ్డం ఇచ్చినావు నీ బతుక్కే. ఇంకెట్లా ఎన్నుకుంటా గడ్డం రాదా? వస్తాయి గడ్డం. అదే గడ్డం మగవానికి. ఇప్పుడు వయసు పెద్ద నువ్వు ఎట్లుండాలి, నేను ఎట్లున్నా? నువ్వు అంటే నీ అవతారం అయిపోయిందిలే, నువ్వు ముసలోడు అయిపోయింది నీ కథ. ఈ వయసులో వాళ్ళు గడ్డం బాగా పెట్టాలా, పొడవుగా గడ్డం ఉండాలా, మీసాలు బాగుండాలా. కానీ వచ్చిన అమ్మాయి గారు కూడా నా బట్టకే ఈ గడ్డం ఇడిసిన ఉచ్చు గడ్డం నా బట్టకే అనుకోవాలా. పూనూరులో నేను పోతే గడ్డం చూసి ఇటు పట్టుకొని వచ్చేసి నా దగ్గరికి పో. దేశమే వస్తావు నీ దగ్గరికి గడ్డం పట్టుకొని. ఏమి ఈ పుట్టుబడి ఈ సైంద్రం ఉండవు మగవాడు నువ్వు. నీ సంపాదన కనపడుస్తా ఉంటే గడ్డం పట్టుకొని కాదు, భర్త 4 వేస్తారు. ఆ మాటలు చెప్తా ఉంటే గడ్డాలు పట్టుకొని ఆడవాళ్ళు వస్తారంట. నన్నే ఏది నిండి కాదు చెప్పిండా మా తాతన్నాడు. ఎవరు వచ్చిండారు అనుకో ఓడిచేస్తాడని చెప్పిండట్లే. పడిచేస్తాడు, పడుస్తారు పరిచేతావులు. ఎట్లన్నా గానీ నాకు 5,000 ఇచ్చేయి. నీ కేక్ ఎంత కావాలా? ఆడవాళ్ళు కూడా వస్తారు స్వామి. వస్తారులే, ఆడవాళ్ళు కూడా వస్తారు. కేక్ కూడా వాళ్ళకి రవ్వ ఇస్తా. వాళ్ళు ఏదో మిగిలిన ఇస్తే ఇస్తాడు అని వస్తా తినేకి. అదే మా తాత వస్తాడు, మా తాత రానిను కానీ డబ్బులు తీసుకొచ్చేస్తాను. వచ్చేయండి అందరూ. కేక్ కోయిందే ఆ ముసలోనికి ఏటికి ఇచ్చేది అంటారు చూసువే. వాళ్ళాడా అంటారు పుణ్యాత్మలు. లేకపోతే ఇంత మటుకు ఈడియాలు కూడా రావు. అంతా నీ మాటలో నీ తెలివి మాటలే చెప్తాను. నాకు బూతు అయ్యా అంతే నీ బతుకు. ఎట్లా కానీ 5,000 నేను హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలా. ఇస్తాలే. ఏమన్నా పాడైపోదువో కుక్కతాను. పోయి కొంచెం మానంగా పోయి మానస్తులుగా ఉన్నారు జనాలు దేశం మీద చూసిన వాళ్ళు. కొంచెం బాగా కేకి గీకు తీసుకుపోయి బాగా ఫాలోవర్స్ కొట్టమన్నా. అందరికి మన ఆడియన్స్ అంతా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. మా అందరికి మన ఆడియన్స్ అంతా హ్యాపీ ఆడియన్స్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ 2025. 2025 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ టు పై పోపా. ఓ సరి.